నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. దేవుడు కొట్టాడే, నీకు మందు లేని వ్యాధితో కొడతాడు. గుర్తుపెట్టుకో. ఇలా అందం ఉందని, ఆరోగ్యం ఉందని, అబ్బా కొంతమంది ఎంత చక్కగా తిరుగుతూ ఉంటారో. వీళ్ళు అన్యులు కాదు, వీళ్ళు ఎవరు ప్రార్థనకు రాని వాళ్ళు కాదు, వీళ్ళు ఎవరు దేవుడు అంటే తెలవని వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరంటే దేవుడు అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, ఆరాధన అంటే తెలుసు, ప్రార్థన అంటే తెలుసు, అన్నీ తెలిసిన వాళ్ళు. ఏమంటే ప్రభు అదే చెప్తున్నాడు, నేను నిన్ను కొడతాను, నీకు మందు లేని వ్యాధి వస్తుంది, నీకు మందు లేని వ్యాధి వస్తుంది. ఇప్పుడు ఆయనకు మందు లేని వ్యాధి వచ్చింది. పిల్లలు ఏడుస్తున్నారు, భార్య ఏడుస్తూ ఉంది, అమ్మ ఏడవబాకండి. ఏమైంది దీనికంటే ఇష్టానుసారంగా జీవించాడండి, కాళ్ళకు అడ్డము లేకుండా జీవించాడండి. ఎన్నోసార్లు చెప్పాం, అయ్యా దేవుణ్ణి నమ్ముకో, ప్రార్థనకు రా, దేవుణ్ణి నమ్ముకో, ప్రార్థనకు రా, ప్రార్థన రా అయ్యా, దేవుని